ఏ ద్వేషంతో రగులుతున్నావో వాళ్ళతో సమాధానపడు. అన్న మీద ద్వేషమా, వెళ్ళి సమాధానపడు. కోడల మీద ద్వేషమా, వెళ్ళి సమాధానపడు. అత్త మీద ద్వేషమా, వెళ్ళి సమాధానపడు. తమ్ముడి మీద ద్వేషమా, వెళ్ళి సమాధానపడు. తోబుట్టువుతో ద్వేషమా, వెళ్ళి సమాధానపడు. కడుపును పుట్టిన బిడ్డలకే విషాన్ని చిమ్ముతూ పెంచావా, వెళ్ళి సమాధానపడు. తల్లిదండ్రుల మీద విషం చిమ్ముతూ బ్రతుకుతున్న కుమారుడా, చీకటి నిన్ను ఆవరించక మునిపే వెళ్ళి సమాధానపడు. డబ్బుందనుకుంటున్నావేమో. ఆ రోజుల్లో ఇటలీ దేశంలో ఏమైపోయింది? డబ్బును చిత్తు కాగితాలు చింపినట్లుగా చింపి రోడ్ల మీద పడేశారు. ఏమన్నారో తెలుసా? ఉగ్రత దినమున ఆస్తి మాకు అక్కడికి రాదు. ఉగ్రత దినాన యేసే యేసు తప్ప మరి ఎవరు ఉగ్రత నుంచి తప్పించలేరని